అన్న ఇప్పుడు నేను సిద్ధార్థ రాయ్ సినిమా చూసిన అన్న. సినిమా చూసిన నాకు అర్థమైంది ఏంటంటే అర్జున్ రెడ్డి 2.0 అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఏమన్నా యాక్టింగ్ అన్న, హీరో పర్ఫార్మెన్స్ ఏందని అట్లున్నాడు. ఆ ముద్దులు ఏందన్న, అసలు ఈ అమ్మాయిలు ఇట్లాంటి సినిమా లవర్ తో తీసుకోపోతే ఎంజాయ్ చేసుకోవచ్చు అన్న. సినిమా మాత్రం ఏం చేయాలి, ఆ ముద్దులు ఆ రొమాన్స్ అంటే యూత్ కి నేను చాలా రోజుల తర్వాత ఏది మిస్ అయిందా కూడా. దీంట్లో మాత్రం బిర్యానీకి వెళ్తే ఆకలి తీరుతుంది, యూత్ కి వెళ్తే దీంట్లో ఆకలి మంచి తీరుతారా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ అవుతాం. అర్జున్ రెడ్డి 2.0 అన్న. అర్జున్ రెడ్డి 2.0 అంటే అర్థం చేసుకో. 2.0 మంచి ఎంటర్టైన్మెంట్ యూత్ఫుల్ కు మంచి స్టఫ్ అన్న. చాలా రోజుల తర్వాత మన వాళ్ళు చూస్తా ఉంటారు ఎప్పుడొస్తా దీంట్లో అని అప్పుడు వస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, 30 40 మంది అన్న. 40 మంది అమ్మాయి ఒక్క అబ్బాయి అంటే అన్న నువ్వే ఎంజాయ్ చేస్తావు అన్న. మేము కూడా సింగిల్స్, మేము కూడా ఎంజాయ్ చేయం కదా. 40 మంది అన్న, మాకు ఒక్కరు కూడా గతి లేదు, సింగిల్ గా బతుకుతున్నాం. చీ అమ్మ జీవితం ఏం చేస్తామన్న. అందుకని కూడా నా లైఫ్ లో నా ఫస్ట్ టైం సినిమా వచ్చిన చీ దీని అమ్మ జీవితం, నా లైఫ్ ఏంటో ఇట్లా అయిపోయింది అనుకున్నా. ఏం చేస్తావన్న, అమ్మాయి లేక కరువులో ఉన్నామన్న. అది అన్న సినిమా అయితే విషయం కదా. ఓకే నాకైతే హ్యాపీ అనిపించింది అన్న. చాలా మంచి సినిమా. లాస్ట్ ఫైనల్ మెసేజ్ గా డైరెక్టర్ గారు మంచి ఇచ్చిన, అంటే మరీ అంత వల్గర్ కాకుండా కొన్ని కొన్నిసార్లు ఒక మెసేజ్ ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే అన్న, చూడొచ్చు అన్న. సిద్ధార్థ సినిమా చాలా బాగుంది.